మేథీ సీడ్స్. ఈ మేథీ సీడ్స్ వాటర్ మనకు వెయిట్ లాస్లో ఎలా హెల్ప్ అవుతుంది, దీని యొక్క అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి ఈ వాటర్ తీసుకోవడం ద్వారా దాంతోపాటు ఈ వాటర్ని మనం ఏ టైంలో తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అన్నదే మనము ఇవాళ డిస్కస్ చేసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ ఫ్రమ్ యూకే, అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ అనుకుంటున్నారు కదా, మేడం ఈ మధ్య వీడియోస్ చాలా తక్కువగా పెడుతున్నారు అని. అవునండి, ఈ మధ్య కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉంది. దాంతోపాటు మీకు ఒక న్యూస్ చెప్పాలి. అది ఏంటి అని అంటే, త్వరలో అంటే ఇంకా కొద్ది రోజుల్లో, లైక్ ఫ్యూ మంత్స్లో నేను ఇండియా మూవ్ అయిపోతున్నాను ఫర్ గుడ్. సో దాని ప్రిపరేషన్స్ వల్ల కొద్దిగా వీడియోస్ చేయడం తగ్గింది, అండ్ దట్ టు వీడియోస్ పోస్ట్ చేయడం కూడా తగ్గింది. ఇంకా చాలా ఫోన్ కాల్స్ కూడా కొద్దిగా డిలే అవుతున్నాయి. ఎందుకు అంటే ఈ ప్రిపరేషన్ వల్ల కొద్దిగా డిలే అవుతుందండి. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఫోన్ కాల్స్ రాని వాళ్ళకు ఎవ్రీడే నేను కాల్ చేస్తూ ఉన్నాను కొద్ది మందికి. సో సీరియల్ నెంబర్ వైజ్ నేను కాల్ చేస్తూ వస్తాను. ఇంకా నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఎటువంటి డైట్ ప్లాన్స్ ఉంటాయి, ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నది ఇంకా ఫర్దర్ వీడియోస్లో కొద్దిగా రివీల్ చేస్తానండి. సో ఇవాళ మనము ఈ మెంతులు గురించి మనం మాట్లాడుకుందాము. దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పాలి. అది ఏంటి అని అంటే, మీ అందరికీ తెలుసు పిట్ట కొంచెం కూత ఘనము అని వినింటారు కదా. అలాగే ఈ మెంతుల యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉందండి మన వెయిట్ లాస్ ప్రోగ్రాంలో. ఇవి చూడ్డానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ దీని యొక్క బెనిఫిట్స్ అసలు చాలా సింప్లీ సూపర్ అన్నమాట. దీన్ని ఫెబేషియస్ ఫ్యామిలీకి చెందిన ప్లాంట్ అండి. దీంట్లో మనం దీని యొక్క ఆకుల్ని యూస్ చేస్తాము, అండ్ సీడ్స్ని కూడా యూస్ చేస్తాం. ఇది మనము కుకింగ్లో యూస్ చేస్తాము. దాంతోపాటు ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్లో కూడా మెంతులు యూస్ చేయడం జరిగిందనమాట. ఈ మెంతులు టేస్ట్కి కొద్దిగా చేదుగా ఉంటాయి, బిట్టర్గా ఉంటాయి, కానీ దీని యొక్క మెడిసినల్ వాల్యూస్ మటుకు చాలా ఎక్కువ అన్నమాట. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఇది వెయిట్ లాస్లో ఎలా ఉపయోగపడుతుంది, దీని యొక్క అడిషనల్ బెనిఫిట్స్ ఏందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మెంతులు తీసుకోవడం ద్వారా మన వెయిట్ లాస్లో ఎలా ఉపయోగపడుతుంది అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తానండి. ఫస్ట్, ఇది మన అప్పటైట్ని సప్రెస్ చేస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్పటైట్ సప్రెసర్ అన్నమాట. ఎప్పుడైనా మనము వెయిట్ గెయిన్ ఎందుకు అవుతాము? ఎక్కువ తినడం ద్వారా మనం వెయిట్ గెయిన్ అవుతాం. ఓవర్ ఈటింగ్ చేయడం ద్వారా, అంటే మనకు కావాల్సిన ఫుడ్ కంటే మనం ఎక్కువగా తిని మనం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఈ మెంతి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం మేథీ వాటర్ తీసుకుంటామో అప్పుడు మన బాడీలో అప్పటైట్ సప్రెస్ అయిపోయి మనకు ఎక్కువగా ఆకలి కాకుండా మనకు ఎక్కువగా ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఎందుకు ఫిల్లింగ్గా ఉంటుంది, దీంట్లో ఏముంటుంది అన్నది డిస్కస్ చేసుకుంటే, దీంట్లో ఒక సాల్యుబుల్ ఫైబర్ మటుకు దొరుకుతుంది. ఈ సాల్యుబుల్ ఫైబర్ యొక్క మెకానిజం ఏంటి? ఎప్పుడైతే మనం వాటర్లో సోక్ చేసి ఆ వాటర్ తీసుకుంటామో ఆ సాల్యుబుల్ ఫైబర్ మన బాడీలోకి వెళ్ళి ఎక్స్పాండ్ అవుతుంది. వాటర్ని అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా మన బాడీలోకి వెళ్ళి ఎక్స్పాండ్ అయ్యి మనకు ఎక్కువగా ఫిల్లింగ్గా ఉండి ఆకలి కాకుండా మనకు హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనకు ఆకలి కాదో, మనకు ఎక్కువగా ఫిల్లింగ్గా ఉంటుందో, అప్పుడు మనం ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతాం. ఈ సాల్యుబుల్ ఫైబర్ మేథీలోనే కాదండోయ్, మనకు చియా సీడ్స్లో దొరుకుతుంది, ఫ్లాక్స్ సీడ్స్లో దొరుకుతుంది. అందుకే మనం చియా సీడ్స్ని వాటర్లో సోక్ చేయగానే జెల్లీగా అవుతుంది. అదే మెకానిజం ఈ మేథీ సీడ్స్లో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం వాటర్లో సోక్ చేసి ఆ వాటర్ని తీసుకుంటామో మనకు ఆ జెల్లీ ఫార్మేషన్ మన బాడీలో జరిగి మన ఆకలిని సప్రెస్ చేస్తుంది. దట్టు ఇలా జరగడం ద్వారా
మన డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అది ఇంకా ఫర్దర్ పాయింట్స్లో మీతో డిస్కస్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇది మన బాడీలో మన కొలెస్ట్రాల్ లెవెల్ని లోవర్ చేస్తుంది, తగ్గిస్తుంది. ఎస్పెషల్లీ మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుంది అని అంటే మన బాడీ మెటబాలిజంని పెంచి మన ఫ్యాట్ మెటబాలిజంని కూడా పెంచి అప్పుడు మనకు ఫ్యాట్ లాస్ అవుతుంది. దాంతోపాటు మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది కాబట్టి మన హార్ట్ హెల్తీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చాలామందికి బ్లడ్ టెస్ట్ చేపిస్తూ వచ్చాను కదండి, వాళ్ళలో చూస్తే ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందన్నమాట. వాళ్ళు ఈ మేతి వాటర్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నారు అని అంటే వాళ్ళ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ న్యాచురల్గా తగ్గిపోతాయి. దానికంటూ స్పెషల్గా మనము స్టాటిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇంకా చెప్పాలి అంటే దీంట్లో దొరికే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్ కే అండ్ ఫోలేట్ మన హెల్తీ ఫ్యాట్ లాస్ని యాక్సిలరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఇట్ ఇంప్రూవ్స్ అవర్ డైజెషన్. ఎప్పుడైతే మన గుడ్ గట్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుందో మన గట్ హెల్త్ బాగా ఉంటుందన్నమాట. మన గట్ హెల్త్ బాగుండడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఉన్న సాల్యుబుల్ ఫైబర్ మన గుడ్ గట్ బ్యాక్టీరియాకు న్యూట్రిషన్గా మారి దాని కౌంటుని ఇంక్రీజ్ చేయడం ద్వారా మన డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అయ్యి ఎటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా, బ్లోటింగ్ ప్రాబ్లం రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ చెప్పాలి అని అంటే ఇట్ రెగ్యులేట్స్ అవర్ బ్లడ్ షుగర్. బ్లడ్ షుగర్ని ఎలా రెగ్యులేట్ చేస్తుంది అన్న పాయింట్ గురించి చెప్పాలి అని అంటే ఇది డైజెషన్ ప్రాసెస్ని స్లోగా జరుపుతుంది కాబట్టి దీంట్లో ఉన్న సాల్యుబుల్ ఫైబర్ ఆ డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది కాబట్టి ఎప్పుడైతే మనకు డైజెషన్ స్లో అవుతుందో మన కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ కూడా స్లో అవుతుంది. దాంతోపాటు మనకు షుగర్ స్పైక్స్ తగ్గుతాయి, ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి. ఎప్పుడైతే షుగర్ స్పైక్స్, ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము అండ్ దట్ టు ఈజీగా వెయిట్ మేనేజ్ చేసుకుంటాము. సో ఇది ఒక రీసెర్చ్ ద్వారా కూడా ప్రూవ్ చేశారు. ఇలా మేతి సీడ్స్ వాటర్ తీసుకోవడం ద్వారా టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్లో ఎక్కువగా గ్లూకోజ్ టాలరెన్స్ని పెంచి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది అని. అందుకనే పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా ఈ మేతి వాటర్ తీసుకుంటే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నార్మలైజ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఇది మన బ్లడ్ ప్రెషర్ని కూడా నార్మలైజ్ చేస్తుంది. ఎలా నార్మలైజ్ చేస్తుంది అని అంటే మేతి సీడ్స్లో ఎక్కువ శాతం పొటాషియం దొరుకుతుంది. ఎప్పుడైతే మనం మేతి సీడ్స్ వాటర్ తీసుకుంటామో దీంట్లో దొరికే పొటాషియం మన బాడీలో లభించే సోడియం కంటెంట్ని నార్మలైజ్ చేసి మన బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇట్ రిలాక్సెస్ ద బ్లడ్ వెజల్స్. మన బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేసి ఆ బ్లడ్ ఫ్లోని పెంచడం ద్వారా మనకు హైపర్ టెన్షన్ రాకుండా మన బ్లడ్ ప్రెషర్ని నార్మలైజ్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి అని అంటే ఇది డీటాక్సిఫైయింగ్ డ్రింక్గా చాలా హెల్ప్ అవుతుందండి. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని ఫ్లష్ చేస్తుంది. ఇది న్యాచురల్ డయూరిటిక్గా పనిచేస్తుంది. మన బాడీలో ఎక్కడైతే వాటర్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటుందో ఆ వాటర్ని బాడీ నుంచి ఎలిమినేట్ చేయడానికి ఈ మేతి సీడ్స్ వాటర్ చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇప్పటికే చాలామంది దీని గురించి తెలియక ఎవరు వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోరు. మన 90 days ప్లాన్లో మన డీటాక్సిఫైయింగ్ డ్రింక్గా నేను మేతి సీడ్స్ వాటర్, మేతి ప్లస్ ధనియాని మిక్స్ చేసి ఎవ్రీ వీక్లీ ట్వైస్ అలా నేను నా 90 days ప్లాన్లో ఇంక్లూడ్ చేశాను. ఇప్పటిదాకా ఎవరైతే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకోలేదో ఇప్పుడు థింక్ చేసి డైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను స్క్రోల్ చేసే వాట్సాప్ నంబర్కి మీ ఏజ్, వెయిట్ అండ్ హైట్ని మెసేజ్ చేస్తే నేను మీకు గైడెన్స్ ఇస్తాను డైట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి అని. ఇంకా దీని అడిషనల్ బెనిఫిట్స్ గురించి మాట్లాడాలి అంటే ఈ మేతి సీడ్స్ వెయిట్ లాస్లోనే కాదండోయ్, మన హెయిర్కి, మన స్కిన్కి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. హెయిర్ గ్రోత్ విషయానికి వస్తే దీంట్లో ఎక్కువ శాతం నికోటినిక్ యాసిడ్ అన్న ప్రోటీన్ ఎక్కువగా లభించడం ద్వారా మన హెయిర్ ఫాలికల్ నుంచి స్ట్రెంథనింగ్
చేసి మన హెయిర్ గ్రోత్ని యాక్సిలరేట్ చేస్తుంది. దాంతోపాటు దీంట్లో లెసిథిన్ అన్న ఎమోలియంట్ న్యాచురల్గా లభించడం ద్వారా మన హెయిర్కి హైడ్రేషన్ ఇస్తుంది, మన స్కాల్ప్ డ్రై కాకుండా కూడా హెల్ప్ అవుతుంది. దీంట్లో న్యాచురల్ ఆయిల్స్ ఎక్కువగా లభించడం ద్వారా కూడా మన హెయిర్ షైనీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా స్కిన్ విషయానికి వస్తే దీంట్లో చాలా ఎక్స్ఫోలియంట్స్ ఉంటాయన్నమాట. అందుకనే దీన్ని పౌడర్ చేసి మనము ఫేస్ ప్యాక్గా పెట్టుకుంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు దీంట్లో ఎక్కువగా లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం ద్వారా మన స్కిన్లో ఎటువంటి ఇన్ఫ్లమేషన్ జరగకుండా కాపాడుతూ, దాంతోపాటు మన బాడీలో జరిగే ఈ ఫ్రీ రాడికల్ యాక్షన్ని తగ్గిస్తూ మన స్కిన్ని గ్లోగా, ఏజింగ్ కాకుండా ఉండటానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ మేథీ సీడ్స్ వాటర్ ఎలా తీసుకోవాలి? ఈ మేథీ సీడ్స్ని మనము డైలీ మన డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో మనము నైట్ టైం ఒక 1 టీ స్పూన్ వచ్చేసి వాటర్లో సోక్ చేసుకొని మార్నింగ్ లేవగానే లైక్ బ్రష్ చేసుకొని ఆ వాటర్ని తాగేసేసి ఈ మేథీ సీడ్స్ని మనము నమిలేసి మింగేస్తే, అవును చాలా చేదుగా అనిపిస్తుంది, మోస్ట్ ఆఫ్ ద డయాబెటిక్ పీపుల్ అలానే చేస్తారు. సో అలా నమిలి మింగడం ద్వారా మన బాడీలో మన మెటబాలిజంని కిక్ స్టార్ట్ చేయడంతో పాటు మన వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, మన షుగర్స్ క్రేవింగ్స్ని తగ్గించి మన షుగర్ స్పైక్స్ని కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా అలా తీసుకోలేము అన్న వాళ్ళు ఎలా తీసుకోవచ్చు అని అంటే మేథీ సీడ్స్ టీ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మేథీ సీడ్స్ని వాటర్లో లైక్ 1 టీ స్పూన్ ఆఫ్ మేథీ సీడ్స్ ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసేసి మీరు అలానే తాగలేము అని అంటే కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగడం ద్వారా కూడా మీకు వెయిట్ లాస్లో మంచిగా హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డ్రై రోస్టెడ్ మేథీ పౌడర్. మేథీ సీడ్స్ని రోస్ట్ చేసేసి పౌడర్ చేసుకొని మనం స్మూతీలో మిక్స్ చేసుకోవచ్చు, మనం చేసుకునే చపాతీలో మిక్స్ చేసుకోవచ్చు, కర్రీస్లో వేసుకోవడం ద్వారా కూడా మనకు మంచిగా హెల్త్ బెనిఫిట్స్ని పొందొచ్చు. ఇంకా స్ప్రౌటెడ్ మేథీస్ అని దొరుకుతాయి. అవి మనము మొలకెత్తిన మెంతులు. వీటిని మనము కుక్ చేసుకునేటప్పుడు మనము మన పోపులో వేసుకున్నా లేకపోతే లైక్ ఏదైనా పప్పులో చేసుకొని తిన్నా కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ బాగా దొరుకుతాయి అన్నమాట. ఇది డైలీ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? అప్ టు 1 or 2 టీ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. సో 1 to 2 టీ స్పూన్స్ మనము ఎవ్రీడే తీసుకోవడం ద్వారా మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది? వెయిట్ లాస్ కావాలి అన్న వాళ్ళు లైక్ ఎక్కువగా ఫ్యాట్ లాస్ కావాలి అంటే మార్నింగ్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్గా తీసుకోవడం ద్వారా వాళ్ళకు ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరైతే మేము ఎక్కువగా తినేసి ఎక్కువగా ఆకలికి తట్టుకోలేము అన్న వాళ్ళు డేలో వాళ్ళు లంచ్ తినే ముందు కూడా తీసుకుంటే వాళ్ళ ఓవర్ ఈటింగ్ని సప్రెస్ చేసేసి అప్పుడు వాళ్ళకి ఆకలి కాకుండా కూడా హెల్ప్ అవుతుంది. డైలీ ఒక 2 glasses ఆఫ్ మేథీ సీడ్స్ వాటర్ తీసుకోవడం ద్వారా మీకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఎవరెవరు జాగ్రత్తగా తీసుకోవాలి? ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్, బ్రెస్ట్ ఫీడింగ్ లేడీస్ మటుకు కొద్దిగా ఈ మేథీ వాటర్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ తీసుకోవాలి అంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి. ఇంకా ఎవరికైనా ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు కొద్దిగా లిమిటేషన్లో తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా తీసుకోవడం ద్వారా వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అటువంటి కేసెస్లో 1 glass ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఇవాల్టి టాపిక్ మేథీ సీడ్స్ గురించి. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైం. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కన్నా నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.